అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు మడశ్శిర నియోజకవర్గంలో మాకు చాలా అన్యాయమైంది. తెలుగుదేశం పార్టీ ఆరు కన్వీనర్లు, క్లస్టర్లు, బూత్ ఏజెంట్లు ఎవరు లేకుండా ఈ సునీల్ కుమార్ అనే వ్యక్తికి మేము 4.5 సంవత్సరాలు కష్టపడి పోరాడుతుంటే ఏమీ లేకుండా టికెట్ ఇచ్చిన సందర్భం ఉంది. ఇది ఓడిపోతుందని చెప్తున్నారు, ప్రజలు చెప్తున్నారు, మేము చెప్తున్నాము, డైరెక్ట్ గా చెప్తున్నాం. సార్ చంద్రబాబు నాయుడు సార్, మేము చెప్పేది ఏమంటే ఈ రోజు గెలవాలంటే ఫస్ట్ టికెట్ ఖరారు వేరే వాళ్ళకి ఇవ్వాలని సభాముఖంగా చెప్తున్నాము. ఈ 4 సంవత్సరాలు లేకుండా ఇప్పుడు వచ్చి టికెట్ ఇస్తున్నా అంటే ఏమబ్బా ఈ పరిస్థితి? మా పరిస్థితి ఏమని లీడర్లు వణికిపోతున్నారు. ఇక్కడ ఈ గుండెమల్ల తిప్పేస్వామి హ్యాండ్ ఓవర్ లో టికెట్ ఇస్తే ఎవరన్నా కావచ్చు, మేము గెలుస్తామని ఈ సభాముఖంగా చెప్తున్నాము. ఏమంటే 6 మంది కన్వీనర్ లేకుండా 6 మంది కన్వీనర్ కి ఎలక్షన్ పెడితే ఆయన పక్క ఒక్కరు కూడా చెప్పలేదు. ఎట్లా ఇచ్చినారు సార్ టికెట్? ఇంతమంది లేకుండా మీరు టికెట్ ఖరారు చేస్తే మేము ఎట్లా పని చేయాలి? పని చేసే పద్ధతి లేదు సార్. నేను చెప్పేది ఇప్పుడు చెప్పేది ఏమంటే మీరు టికెట్ వేరే వాళ్ళకి ఇస్తే మేము పని చేస్తాం, లేకుంటే మా ఇంట్లో అయినా కొంచెం కూర్చోబెడతాం. ఓడిపోతుందని చెప్తున్నా, ఈ సభాముఖంగా చెప్తున్నాను సార్, డైరెక్ట్ గా చెప్తాం. మేము రాజీనామా చేసే ఇబ్బంది 100% ఉన్నాం. మేము ఇంట్లో అయినా కూర్చుంటాం, మేము పార్టీకి పనిచేసేలేదు సార్. మేము చెప్పేది ఏమంటే అలాంటి ఇన్ని రోజులు ఈ పార్టీ ముఖాన్ని చూస్తూనే 4.5 సంవత్సరాలు ఏమని పార్టీ చచ్చిపోయింది. మేము మా కార్యకర్తలంతా పనిచేసి ఏమి చేస్తామో పార్టీ లేవిస్తాం. ఎలా అంటే మన పార్టీ మన ఇల్లు అని వెయిట్ చేస్తుంటే మీరు మోసం చేసిన విషయం ఇచ్చినారు కదా సార్. మా మడశ్శిర తాలూకు నియోజకవర్గంలో ఈ రోజు మేము చెప్పేది ఒకే కోరిక. మా కన్వీనర్ అయితే, మా అగ్లి మండలం అయితే ఏమి నీ డిసిషన్ ఏమంటే మేము పార్టీకి రాజీనామా చేసేంత రెడీగా ఉంటామే, కానీ ఈయన సునీల్ కుమార్ అనే వ్యక్తికి నేను పనిచేసేలేదు సార్. మేము